ఈరోజు మనం ఆయిల్ పాలిటిక్స్ ప్రపంచాన్ని నిజంగా నడిపేది ఆయిలేనా అనే ఈ టాపిక్ మీద మాట్లాడదాం. ప్రపంచ రాజకీయాల్ని బయట నుంచి చూస్తే మనకు కనిపించేది నాయకులు, ఎన్నికలు, యుద్ధాలు, ఒప్పందాలు. కానీ లోపలికి వెళ్తే ప్రపంచాన్ని కదిలించే అసలు శక్తులు వేరే ఉంటాయి. డబ్బు, వనరులు, సముద్ర మార్గాలు, ఎనర్జీ. అందులోనూ గత 100 సంవత్సరాలుగా ప్రపంచాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన ఒకే వస్తువు ఉంది, అది ఆయిల్. ఒక బ్యారెల్ ఆయిల్ ధర పెరిగితే అమెరికా మార్కెట్ కదులుతుంది, ఇండియాలో పెట్రోల్ ధర పెరుగుతుంది, చైనాలో ఫ్యాక్టరీ ఖర్చులు మారుతాయి, యూరప్లో ప్రజలు చలికి భయపడతారు, మిడిల్ ఈస్ట్లో రాజకీయం వేడెక్కుతుంది. అందుకే ఈరోజు మనం తెలుసుకోబోతున్నది, ఆయిల్ అంటే కేవలం ఒక ఇంధనం కాదు, ఆయిల్ అంటే ఒక శక్తి, ఆయిల్ అంటే డబ్బు, ఆయిల్ అంటే యుద్ధం, ఆయిల్ అంటే డిప్లొమసీ, ఆయిల్ అంటే ప్రపంచాన్ని నడిపించే కనిపించని రిమోట్ కంట్రోల్. ఆయిల్ మన జీవితంలో కనిపించకపోయినా ప్రతి చోట ఉంది. మీరు కారులో వెళ్తారు, ఆయిల్ కావాలి. విమానం ఎగురుతుంది, ఆయిల్ కావాలి. షిప్ సముద్రంలో కదులుతుంది, ఆయిల్ కావాలి. ఫ్యాక్టరీలు పనిచేస్తాయి, ఎనర్జీ కావాలి. ట్రాక్టర్లు పొలాల్లో తిరుగుతాయి, డీజిల్. యుద్ధ ట్యాంకులు ముందుకు వెళ్తాయి, ఫ్యూయల్. ఆర్మీ లాజిస్టిక్స్ నడుస్తాయి, ఆయిల్. అందుకే ఒక దేశానికి ఆయిల్ సెక్యూరిటీ అంటే అది కేవలం పెట్రోల్ బంక్ విషయం మాత్రమే కాదు. అది దేశ భద్రత, అది ఆర్థిక వ్యవస్థ, ఆహార భద్రత, సైనిక సామర్థ్యం. ఒక దేశానికి ఆయిల్ లేకపోతే దాని ఆర్మీ నిలిచిపోతుంది, దాని ట్రాన్స్పోర్ట్ ఆగిపోతుంది, దాని ఎకానమీ నెమ్మదిస్తుంది, దాని ప్రజలు కోపంతో రోడ్లపైకి వస్తారు. అందుకే ఆయిల్ ఉన్న దేశం చిన్నదైనా దాని ప్రభావం పెద్దది. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ లాంటి దేశాలు జనాభా పరంగా చిన్నవే, కానీ ప్రపంచ రాజకీయాల్లో వాటి వాయిస్ చాలా పెద్దది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది భూమి కాదు, భూమి కింద దాగి ఉన్న నల్ల బంగారం. 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం కోల్ మీద ఆధారపడేది. కానీ కార్లు, విమానాలు, ట్యాంకులు, షిప్స్ పెరిగిన తర్వాత ఆయిల్ కొత్త శక్తిగా మారింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఆయిల్ చాలా కీలకమైంది. ఎవరికి ఫ్యూయల్ ఉందో వాళ్ళు యుద్ధాన్ని ఎక్కువ కాలం నడపగలిగారు. ఆ తర్వాత అమెరికా ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకుంది, ఆయిల్ని కంట్రోల్ చేసే దేశం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడి నుంచే అమెరికా మిడిల్ ఈస్ట్పై దృష్టి పెట్టింది. మిడిల్ ఈస్ట్ అంటే కేవలం ఎడారి కాదు, అది ప్రపంచ ఎనర్జీ హార్ట్. ఇరాక్, ఇరాన్, సౌదీ, కువైట్, యుఏఈ ఇవి ప్రపంచ ఆయిల్ మ్యాప్లో పెద్ద పేర్లు. అందుకే ఇక్కడ జరిగే ప్రతి రాజకీయ మార్పును ప్రపంచం గమనిస్తుంది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో చిన్న ఉద్రిక్తత వచ్చినా ప్రపంచ మార్కెట్లు వెంటనే రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు ఆయిల్ పాలిటిక్స్లో అతి ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి, అది పెట్రో డాలర్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ట్రేడ్ అమెరికన్ డాలర్లలో జరుగుతుంది. అంటే ఒక దేశం ఆయిల్ కొనాలి అంటే ముందు దానికి డాలర్లు కావాలి. ఇండియా ఆయిల్ కొనాలి అంటే డాలర్లు కావాలి. చైనా ఆయిల్ కొనాలి అంటే డాలర్లు కావాలి. యూరప్ ఆయిల్ కొనాలి అంటే డాలర్లు కావాలి. ఇది అమెరికాకు పెద్ద బలం ఇచ్చింది. ఎందుకంటే ప్రపంచం మొత్తానికి డాలర్ అవసరం పెరిగింది. డాలర్ అవసరం ఉంటే అమెరికా ఆర్థిక ప్రభావం కొనసాగుతుంది. ఇదే అమెరికా అసలు పవర్. అమెరికా దగ్గర ఆయిల్ మాత్రమే కాదు, ఆయిల్ ట్రేడ్లో వాడే కరెన్సీ కూడా ఉంది. ఇది చాలా పెద్ద గేమ్. అందుకే కొన్ని దేశాలు డాలర్కు బదులు ఇతర కరెన్సీలో ట్రేడ్ చేయాలని ప్రయత్నిస్తే అది కేవలం ఫైనాన్స్ నిర్ణయమే కాదు, అది జియో పాలిటికల్ స్టేట్మెంట్ కూడా. ఇది అమెరికా గ్లోబల్ పవర్కు ఛాలెంజ్ లాంటిది. ప్రపంచ ఆయిల్ ధరను ప్రభావితం చేసే మరో పెద్ద పేరు ఓపెక్, ఓపీఈసి. ఓపీఈసి అంటే ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాల గ్రూప్. ఇందులో సౌదీ అరేబియా లాంటి దేశాలు చాలా కీలకం. వాళ్ళు ఒక్క నిర్ణయం తీసుకుంటే, అంటే ఉత్పత్తి తగ్గిస్తే ధరలు పెరుగుతాయి, ఉత్పత్తి పెంచితే ధరలు తగ్గుతాయి. ఇది కేవలం మార్కెట్ కాదు, ఇది ఒక రాజకీయ ఆయుధం. ఒక దేశంపై ఒత్తిడి తేవాలి అంటే ఆయిల్ సప్లై తగ్గించవచ్చు. ఒక మిత్ర దేశానికి సహాయం చేయాలంటే ధరలు స్థిరంగా ఉంచవచ్చు. అందుకే సౌదీ అరేబియా అమెరికా మిత్రదేశం అయినా తన సొంత ప్రయోజనాల కోసం వేరే నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఆయిల్ దేశాలకు పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, వాళ్లకు పర్మనెంట్ ఇంట్రెస్ట్ మాత్రమే ఉంటాయి. మిడిల్ ఈస్ట్లో ఎందుకు ఎప్పుడు టెన్షన్ ఉంటుంది అంటే మతం ఒక కారణం కావచ్చు, చరిత్ర ఒక కారణం, సరిహద్దులు ఒక కారణం, కానీ ఎనర్జీ కూడా చాలా పెద్ద కారణం. ఇరాన్ ఒక కీలక దేశం, సౌదీ మరొక కీలక దేశం, ఇరాక్, కువైట్, యుఏఈ ఇవన్నీ ఎనర్జీ మ్యాప్లో కీలకమైనవి. ఇంకా ఒక ముఖ్యమైన పేరు, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్. ఇది ఒక చిన్న సముద్ర మార్గంలో కనిపించిన ప్రపంచ ఆయిల్ షిప్పింగ్కు ఇది అత్యంత ముఖ్యమైన పాయింట్. ఇక్కడ టెన్షన్ వస్తే ప్రపంచ ఆయిల్ మార్కెట్ వెంటనే భయపడుతుంది. ఎందుకంటే ఆయిల్ కేవలం భూమి నుంచి తీసినా సరిపోదు, దాన్ని ప్రపంచానికి పంపాలి. ఆ మార్గాలన్నీ చాలా సేఫ్గా ఉండాలి.
అందుకే నేవీ పవర్ కూడా ఆయిల్ పాలిటిక్స్లో భాగం. అమెరికా నేవీ ఎందుకు ప్రపంచ సముద్రాల్లో ఉంటుంది? కేవలం షో కోసం కాదు, ట్రేడ్ రూట్స్, ఆయిల్ రూట్స్, స్ట్రాటజిక్ కంట్రోల్ కోసం. చైనా ప్రపంచ ఫ్యాక్టరీగా ఎదిగింది, కానీ చైనాకు ఒక బలహీనత ఉంది: ఎనర్జీపై ఆధారపడటం. చైనాకు భారీగా ఆయిల్ అవసరం. ఆయిల్ ఎక్కువగా మిడిల్ ఈస్ట్ నుంచే వస్తుంది. అది సముద్ర మార్గాల మీదుగా వస్తుంది. ఇక్కడే అమెరికా స్ట్రాటజీ వస్తుంది. సముద్ర మార్గాలు ఎవరి ప్రభావంలో ఉంటాయో వారి చేతిలో ప్రపంచ వాణిజ్య శక్తి ఉంటుంది. సౌత్ చైనా సీ, ఇండియన్ ఓషియన్, స్ట్రెయిట్ ఆఫ్ మలాకా, ఇవి కేవలం మ్యాప్లో పేర్లు కాదు, ఇవి ప్రపంచ ఆర్థిక నరాలు. చైనాకు భయం ఏమిటంటే, ఒక పెద్ద ఘర్షణ సమయంలో ఈ రూట్స్ బ్లాక్ అయితే ఆయిల్ సప్లై దెబ్బతింటుంది, ఫ్యాక్టరీలు నెమ్మదిస్తాయి. అందుకే చైనా బెల్ట్ ఆఫ్ రోడ్ ఇనిషియేటివ్, పోర్టులు, రైల్వేలు, భూ సంబంధ మార్గాలు పెంచుకుంటుంది. అమెరికా మాత్రం ఇండో పసిఫిక్లో తన మిత్రులను బలపరుస్తుంది. ఇక్కడే ఇండియా పాత్ర వస్తుంది. ఇండియా భౌగోళికంగా ఇండియన్ ఓషన్ దగ్గర కీలక స్థానంలో ఉంది. అందుకే అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, యూరప్ అందరికీ ఇండియా అవసరం పెరుగుతుంది. ఆయిల్ పాలిటిక్స్లో ఇండియా కేవలం కొనుగోలుదారు కాదు, ఇండియా ఒక స్ట్రాటజిక్ లొకేషన్. రష్యా పవర్ కూడా ఎనర్జీ మీదే చాలా ఆధారపడింది. రష్యా దగ్గర ఆయిల్ ఉంది, గ్యాస్ ఉంది. యూరప్కు చాలా కాలం రష్యా ఎనర్జీ సప్లై చేసింది. ఇది రష్యాకు రాజకీయ శక్తి ఇచ్చింది. ఎందుకంటే ఒక దేశం మీ గ్యాస్ మీద ఆధారపడితే మీరు కేవలం వ్యాపారి కాదు, మీరు ఒక ప్రభావశీలి. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మరోసారి అర్థం చేసుకుంది: ఎనర్జీ డిపెండెన్స్ ప్రమాదకరం. ఒక దేశం మీద ఎక్కువగా ఆధారపడితే అది ఆర్థిక రిస్క్ మాత్రమే కాదు, అది జాతీయ భద్రతా రిస్క్. అందుకే యూరప్ ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ వెతుకుతుంది. అమెరికా ఎల్ఎన్జీ అమ్ముతుంది, మిడిల్ ఈస్ట్తో కొత్త ఒప్పందాలు చేసుకుంటుంది, ఇండియా డిస్కౌంటెడ్ ఆయిల్లో కొనుగోలు చేస్తుంది. ఇక్కడ ప్రతి దేశం తన ప్రయోజనం చూసుకుంటుంది. ఇప్పుడు మనం ఇండియా గురించి మాట్లాడుకోవాలి. ఇండియా వేగంగా ఎదుగుతున్న దేశం, కానీ మనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది: మనకు అవసరమైన ఆయిల్లో చాలా భాగం దిగుమతి చేసుకోవాలి. అంటే అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే ఇండియాపై ప్రభావం పడుతుంది. డాలర్ బలపడితే ఆయిల్ దిగుమతి ఖర్చు పెరుగుతుంది. ఆయిల్ ధర పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరుగుతుంది. దాంతో కూరగాయల నుంచి సిమెంట్ వరకు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇదే ఇన్ఫ్లేషన్. అందుకే ఆయిల్ పాలిటిక్స్ మీ జీవితాన్ని తాకుతుంది. మీరు ప్రపంచ రాజకీయాలు చూడకపోయినా ప్రపంచ రాజకీయాలు మీ పెట్రోల్ బిల్లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు ఇండియా స్మార్ట్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది. అమెరికాతో రిలేషన్, రష్యాతో ఆయిల్, మిడిల్ ఈస్ట్తో ఎనర్జీ మరియు పెట్టుబడులు. గ్రీన్ ఎనర్జీపై ఫోకస్, ఈవీఎస్పై ఫోకస్, సోలార్స్పై ఫోకస్. ఇది ఇండియా సర్వైవల్ స్ట్రాటజీ కాదు, ఇది ఇండియా ఎనర్జీ ఇండిపెండెన్స్ స్ట్రాటజీ. ఇప్పుడు ప్రపంచం కొత్త దశలోకి వెళ్తుంది. ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తున్నాయి, సోలార్ పవర్ పెరుగుతుంది, గ్రీన్ హైడ్రోజన్ గురించి మాట్లాడుతున్నారు, బ్యాటరీ టెక్నాలజీ మెరుగవుతుంది. మరి ఆయిల్ రిలవెన్స్ తగ్గిపోతుందా? లేదు. ఫ్యూచర్లో తగ్గిపోవచ్చు, కానీ వెంటనే కాదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా రంగాలు ఇంకా ఆయిల్ మీదే ఆధారపడుతున్నాయి. అవి ఏంటంటే ఏవియేషన్, షిప్పింగ్, హెవీ ట్రాన్స్పోర్ట్, పెట్రోకెమికల్స్, డిఫెన్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఈవీలు పెరిగిన ఆయిల్ పూర్తిగా మాయమవడానికి ఇంకా సమయం పడుతుంది. కానీ ఒక విషయం ఖాయం: భవిష్యత్తులో ఆయిల్ మాత్రమే కాదు, బ్యాటరీలు, లిథియం, కోబాల్ట్, రేర్ ఎర్త్ మినరల్స్, హైడ్రోజన్, ఇవి కొత్త జియో పాలిటిక్స్ అవుతాయి. అంటే ఎనర్జీ పాలిటిక్స్ ముగియదు, రూపం మాత్రమే మారుతుంది. నిన్న ఆయిల్ కోసం పోటీ జరిగింది, రేపు బ్యాటరీ మినరల్స్ కోసం పోటీ జరుగుతుంది. కాబట్టి ఆయిల్ పాలిటిక్స్ అంటే కేవలం పెట్రోల్ ధరలు కథ కాదు, ఇది ప్రపంచ ఆధిపత్య కథ, ఇది అమెరికా డాలర్ కథ, ఇది మిడిల్ ఈస్ట్ యుద్ధాల కథ, ఇది చైనా భయం కథ, ఇది రష్యా ఎనర్జీ శక్తి కథ, ఇది ఇండియా భవిష్యత్తు కథ. ప్రపంచంలో కనిపించేది నాయకుల మాటలు, కానీ కనిపించనిది మాత్రం ఎనర్జీ గేమ్. ఎవరి దగ్గర రిసోర్సెస్ ఉంటాయో వారికి బార్గెనింగ్ పవర్ ఉంటుంది. ఎవరు ట్రేడ్ రూట్స్ కంట్రోల్ చేస్తారో వారికి స్ట్రాటజిక్ పవర్ ఉంటుంది. ఎవరు ఎనర్జీ ఇండిపెండెన్స్ సాధిస్తారో వారికి ఫ్యూచర్ పవర్ ఉంటుంది. అందుకే చివరి నిజం ఒక్కటే: ప్రపంచాన్ని కేవలం రాజకీయ నాయకులు నడపరు, ప్రపంచాన్ని నడిపేది ఎనర్జీ, మనీ, రిసోర్సెస్, స్ట్రాటజీ. మరియు ఈ నాలుగింటి మధ్య జరిగే సైలెంట్ వార్నే మనం ఆయిల్ పాలిటిక్స్ అంటాము.